పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున ఆదిలాబాద్ అభివృద్ధికి కొత్త యుగం. మా ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి 2 ఏళ్ల సేవలు. ఆదిలాబాద్ లో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గాంధీ చౌక్, శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్ ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన మొదటి నాయకుడు మన ఎమ్మెల్యే శంకర్ అన్న. తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది. మరి 2వ ఎయిర్పోర్టుగా అభివృద్ధి చేయడానికి ఆదిలాబాద్కు అవకాశం ఉన్నది. ఇప్పటికే రక్షణ శాఖ అన్ని విధాలుగా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కొరకు నేను మంత్రులను, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు విషయంలో గెలిచిన 2 ఏళ్లలోనే కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులను పలుమార్లు కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి దారి సుగమం చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే శంకర్ అన్నదే. నా ఆదిలాబాద్కు అతి ముఖ్యమైనటువంటి కొన్ని సమస్యల మీద, అది ఆదిలాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఎన్నో ఏళ్లుగా ప్రచారాస్త్రంగా వాడుకున్న ఆదిలాబాద్ ఆర్ఓబిను భిన్నంగా ఆలోచించి పూర్తిగా కేంద్ర నిధులతో దాదాపు 100 కోట్ల రూపాయలతో 90% పనులు పూర్తి చేసి ప్రారంభానికి తీసుకువచ్చిన నాయకుడు మన ఎమ్మెల్యే గారే. అమృత్ పథకం ద్వారా ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 17 కోట్ల రూపాయలు సమకూర్చి పనులు వేగంగా సాగించడం మరో మైలురాయి. జిల్లాలో, పట్టణంలో ఏ సమస్య వచ్చినా తక్షణమే స్పందించి పరిష్కారం చూపించి ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ఆదిలాబాద్ ఎన్నాళ్లుగానూ ఎదురుచూసింది. ఈ 2 ఏళ్లలో అదే కనపడింది. రాష్ట్ర రైతుల సమస్యలను అసెంబ్లీలో ధైర్యంగా లేవనెత్తి పరిష్కారాల కోసం పోరాడిన మొదటి ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. బీసీ హక్కుల విషయంలో అసెంబ్లీ అంతా నిశ్శబ్దమయ్యేలా ఓ దయారహితమైన వాగ్దాటి, ధైర్యవంతమైన సమాధానాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కలిసి అవసరమైన మౌలిక వసతులు తీసుకురావడంలో ముందుంటూ పనిచేస్తున్నది మన ఎమ్మెల్యే గారే. 2 ఏళ్లలోనే ఆదిలాబాద్ పేరును రాష్ట్రం మొత్తం వినిపించిన నాయకుడు మన పాయల్ శంకర్ గారే.